హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. భారతీయ జనతా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మీడియాకి ఎందుకో లోపల కోపం ఉంటుంది, ఇష్టం ఉండదు. 2018 నుంచి చూస్తున్నాం. 2018 నుంచి 19 ఎన్నికల సమయానికి ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీని విలన్గా చూపించాలనుకున్నారో ఆ స్థాయిలో చూపించే ప్రయత్నం చేశారు. రకరకాల విషం కక్కారు భారతీయ జనతా పార్టీ పైన. భారతీయ జనతా పార్టీ నాయకులపైన భౌతిక దాడుల్ని ప్రేరేపించింది కూడా తెలుగుదేశం పార్టీ మీడియా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. సో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ గురించి నేరుగా బయటకు వచ్చి ఒక మాట రాయడానికి మాత్రం భయపడిపోయారు, వణికిపోతూ ఉన్నారు. మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కావచ్చు. భారతీయ జనతా పార్టీని అంటే ఏమైనా చేస్తారేమో, భారతీయ జనతా పార్టీ గురించి ఏమైనా మాట్లాడితే ఏమైనా అంటారేమో అనే ఒక రకమైన భయంతో ఉంటూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ పట్ల బయటకు కనపడకుండా లోపల వాళ్ళ పట్ల వ్యతిరేకతను ఉంచుకున్నప్పటికీ పైకి మాత్రం కాస్త భయం భక్తుల్ని నటిస్తూ వచ్చింది. సో లేని భయాన్ని, లేని భక్తిని తెచ్చుకుని ప్రదర్శిస్తూ వచ్చింది. ఆ కారణంగానే 2024 ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక్కటి కావాలి, ఒకటి కాకపోతే సస్టైన్ కాలేము అనే విషయాన్ని ముందుగానే గ్రహించి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయకుండా మాట్లాడుతూ వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీ నేరుగా టార్గెట్ చేయకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పైనే ఇండైరెక్ట్గా విమర్శలు చేస్తూ వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మీడియాని ఈ విషయంలో కౌంటర్ చేయలేకపోయాయి. అప్పుడు 3 రాజధానుల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఫైనల్, మేము దీంట్లో ఏలు పెట్టలేమంటూ కేంద్ర హోంశాఖ కోర్టులో అఫిడవిట్ వేస్తే, ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి కలిసే రాష్ట్రంలో 3 రాజధానులు తీసుకొస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా మాట్లాడలేకపోయింది. సో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీని భరిస్తూ వస్తున్నామనే ఇంప్రెషన్ని పదే పదే ఇస్తూ వచ్చారు. సరిగ్గా ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఉంది, భారతీయ జనతా పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న వాళ్ళని కన్విన్స్ చేయడానికి, భారతీయ జనతా పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న మైనార్టీ లీడర్ని కన్విన్స్ చేయడానికి, భారతీయ జనతా పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నాయకత్వాన్ని కన్విన్స్ చేయడానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన మాట, ఈ దేశంలో మోదీ ఒక పెనుభూతంలా మారిపోయారు, మోదీకి వ్యతిరేకంగా వెళ్తే ఎవరినైనా ఆ పెనుభూతం కబలించి వేస్తుంది, కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తప్పక మోదీతో పొత్తు పెట్టుకుంటున్నారు అని రాసింది తెలుగుదేశం పార్టీ మీడియా. అన్ఫార్చునేట్లీ అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎవరు మోదీని పెనుభూతంతో పోలుస్తారా మీరు అని ప్రశ్నించలేకపోయారు, ప్రశ్నించలేదు కూడా. సో ఇప్పుడు కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చింది. ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత కూడా రోజు పాత ప్రభుత్వం పైన, పాత ముఖ్యమంత్రి పైనే వ్యతిరేక వార్తలు రాస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియా భారతీయ జనతా పార్టీని, కేంద్ర నాయకత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్గా చేసి వార్తలు రాస్తున్న విషయాన్ని మర్చిపోతోంది. ఉదాహరణకి ఈ మొత్తం ఎపిసోడు, ఈ మొత్తం ఉపగతులను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి నిన్న కేంద్రం ఒక ప్రకటన చేసిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన వార్తను చూసిన తర్వాత వీళ్ళు ఎవరిని తిడుతున్నారు, ఎవరి మీద కోపంతో ఎవరిని అంటున్నారు అని అనిపించింది ఆ వార్త చదివినప్పుడు. ఆ వార్త ఏంటో ఒకసారి మేము చదువుతాను. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తరచూ ఢిల్లీ వెళ్ళేవారు, ప్రధాని హోంమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రితో భేటీ అయ్యేవాళ్ళు, వాళ్ళతో ఏం మాట్లాడింది, వారు ఎలా స్పందించింది ఎప్పుడు బహిర్గతం చేయలేదు. కానీ ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన వినతి పత్రం అంటూ ఒక కాగితాన్ని మాత్రం మీడియాకు విడుదల చేసేవాళ్ళు. అందులో ప్రతిసారి దాదాపుగా అవే అంశాలు లేదా కేంద్రం నుంచి స్పందన కనిపించేది కాదు. దీంతో సొంత కేసులు, వివేకా కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డికి రక్షణ, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ పెద్దల్ని కలిసేవారని బలమైన ఆరోపణలు వినిపించేవి. ఆరోపణలు వీళ్ళు రాసినవే, ఎవరో చేసినవి కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అటువంటి ఆరోపణలు చేయాల. కోరినన్ని అప్పులు మినహా రాష్ట్రం కోసం జగన్ సాధించింది ఏమిటనేది పెద్ద ప్రశ్న. ఇది ఎవరో అన్నమాట కాదు, ఒక పత్రిక తన అభిప్రాయంగా రాసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి, ఇంకా చెప్పాలంటే టీడీపీ ఎంపీల బలం కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకం, అందుకే రాష్ట్రానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందనే వాదనలోనూ నిజముంది. అయితే 2019-24లో వైసీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కాదు, కానీ అప్పట్లో రాజ్యసభలో ఎన్డీఏకి తగిన బలం లేదు. దీనిని అవకాశంగా తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తేనే రాజ్యసభలో బిల్లులు మద్దతు పలుకుతామని జగన్ స్పష్టం చేసే అవకాశం ఉంది. కానీ జగన్ ఎప్పుడూ అలా చేయలేదు. కేంద్రం కోరకముందే అన్ని అంశాల్లో బేషరతుగా మద్దతు పలికారు. నా ప్రయోజనాలు, కేసులు మాత్రమే నాకు ముఖ్యం అన్నట్లు వ్యవహరించారు. ఏంటి దీన్ని బట్టి అర్థం ఏంటి? రాజ్యసభ సభ్యులు మెజారిటీ నాకుంది, మీరు బిల్స్ పెడుతున్న సందర్భంలో మాకు స్టీల్ ప్లాంట్కి ఏదో ఇస్తేనే నేను బిల్స్కి మద్దతు ఇస్తానని కండిషన్ జగన్మోహన్ రెడ్డి పెట్టి ఉండాల్సింది అనేది వాళ్ళు మాట్లాడుతున్న మాట. ఇదే కండిషన్ తెలుగుదేశం పార్టీ కూడా పెట్టి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీకి 2 సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కండిషన్ పెట్టకుండానే మద్దతు ఇచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి కండిషన్ లేకుండానే మద్దతు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా అనేక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తమ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అన్కండిషనల్గానే మద్దతు ఇచ్చింది.
సో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ తమ కేసుల కోసం, తమ రక్షణ కోసం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కొల్యూడైపోయి రాష్ట్రానికి అన్యాయం చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎంతో కొంత మీకు రాజ్యసభలోను, లోక్సభలోను మీకు అప్పుడు సభ్యులు ఉన్నారు. మీరైనా కనీసం రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరిస్తేనే మీకు మద్దతు ఇస్తామని ఒక మాట కేంద్రం గురించి మాట్లాడి ఉండాల్సింది కదా. మీరు మాట్లాడి ఉంటే ఖచ్చితంగా వైసీపీ కూడా అట్లా మాట్లాడక తప్పని పరిస్థితి ఉండేది కదా. అలా ఎందుకు మాట్లాడలేదు? సరే, ఇది ఎవరు అడగకూడదు. ఇక్కడ పాయింట్ ఏంటి నేను చెప్పదలుచుకుంది అంటే, నరేంద్ర మోదీ అనే వ్యక్తి జగన్ కేసులు మాత్రమే చూసుకుంటూ ఆయన కేసుల నుంచి కాపాడాడు. అక్రమ కేసు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ని ఆయన కేసుల్లో జైలుకు వెళ్లకుండా నరేంద్ర మోదీ కాపాడాడు అని మీరు రాశారు. అంటే నరేంద్ర మోడీని ఎలా చూపిస్తున్నారు ప్రజలకి? అవినాష్ రెడ్డిని కాపాడడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు అని చెప్తున్నారు. అంటే నిన్ను అవినాష్ రెడ్డి కేసులో నేను కాపాడుతాను జగన్మోహన్ రెడ్డి, నీ రాష్ట్రానికి నేను ఏమి ఇయ్యను అడగొద్దు అని మోదీ కండిషన్ పెట్టినట్టు రాస్తున్నారు. అంటే మోడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన ఒక వ్యక్తిగా చూపించదలుచుకున్నారు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది, అవినాష్ రెడ్డి కేసు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి కేసు ఏమైంది, ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు? పైగా గతంలో వైసీపీ కేంద్రంలో భాగస్వామి కదా, ఇప్పుడు మీరు కేంద్రంలో భాగస్వామి, మీరు లేకపోతే ప్రభుత్వం పడిపోతుందని మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు కండిషన్ పెట్టొచ్చు కదా. గతంలో అనేక అంశాలకు సంబంధించి, స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా మీరు నిన్న కేంద్ర మంత్రి ప్రకటన చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి చెప్తున్నారు, స్టీల్ ప్లాంట్ని 2021 ఆ ప్రాంతంలో మేము దాన్ని పూర్తిగా 100% ప్రైవేటైజేషన్ చేద్దామని అనుకున్నాము. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన కారణంగా మీరు ప్రైవేటీకరణ చేయలేకపోయామనే మాట ఆయన మాట్లాడిన ఇంగ్లీషు, మాకు అర్థమైన ఇంగ్లీష్ అదే. అంటే అప్పుడు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపిందనే కదా. సో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పుడు ప్రభుత్వం ఆపింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం కూడా ఆపినట్టుగానే చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిప్రజెంటేషన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని మీదట కేంద్ర ప్రభుత్వం కూడా ఆపినట్టుగానే చూడాలి. అప్పుడు కేంద్రమో రాష్ట్రమో తప్పు చేసినట్లు ఎక్కడ కనపడుతుంది మీకు? జగన్మోహన్ రెడ్డి ఆయన కేసుల కోసం స్టీల్ ప్లాంట్ని తాకట్టు పెట్టి కేంద్రానికి ఇచ్చేసినట్లు ఎక్కడ కనపడింది? అలా కనపడితే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులో మోదీకి కూడా భాగం ఉంది అని మీరు చెప్పినట్టు కదా. మోదీని కూడా విలన్గా చూపించినట్టు కదా. ఒక రాష్ట్రానికి న్యాయం చేయడం కంటే ఓ వ్యక్తి కేసుల నుంచి ఆయన్ని కాపాడడమే ముఖ్యమని భారతీయ జనతా పార్టీ అనుకుంది అని మీరు చెప్పదలుచుకుంటున్నారా? మోదీ జగన్మోహన్ రెడ్డిని కాపాడడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశాడని మీరు చెప్పదలుచుకుంటున్నారా? అదే చెప్తున్నారు కదా. భారతీయ జనతా పార్టీ నాయకులు విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో నేరుగా మోదీ పైన ఈ రకమైన తప్పుడు ప్రచారం, మోదీ ఇమేజ్ని తక్కువ చేసే ప్రయత్నం, మోదీ తన ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు అని మాట్లాడుతూ రాస్తుంటే కూడా ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ఎందుకు కనీసం చీమగుట్టినట్లేదు అర్థం కావట్లా. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు కూడా ఫైట్ చేశారు. జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు పార్లమెంట్లో అనేక సందర్భాలు ఈ అంశాలపైన మాట్లాడుతూ వచ్చారు. కేంద్ర మంత్రులను కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎంపీగా జీవీఎల్ నరసింహారావు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ జరగదు, ఆగిపోయింది అని వైసీపీ సర్కార్ హయాంలోనే ప్రకటించారు. సో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం ప్రయత్నం చేసింది. ఇవన్నీ ఎందుకు కనపడట్లేదు? ఇటీవల ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చిన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రస్తావన కూడా 3 పార్టీల నాయకులు ఎందుకు చేయలేదు అంటూ నేను ప్రశ్నించా. చాలామంది మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా అడిగారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని హౌస్ అరెస్టులు చేసి అక్కడ ప్రధాని మోదీ పర్యటన జరిపారు. ఆ సందర్భంగా 3 పార్టీల నాయకులు మాట్లాడలేదు దాని మీద, ప్రధాని మోదీ మాట్లాడలేదు దాని మీద. సో ఆ రోజు మీరు కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. గతంలో ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చిన సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల సమక్షంలోనే మాకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తప్ప ఇంకా ఏమీ కాదు, లోపల ఆయన ఏం అడిగారో, కేసులు అడిగారా, అవినాష్ రెడ్డి కేసు అడిగారో తెలియదు మనకి. మనం తెలియంది మనం రాస్తున్నాం, తెలియంది మనం చూపిస్తున్నాం, బాత్రూంలో దాక్కొని చూసినట్టుగా. కానీ ప్రజల సమక్షంలో ఓపెన్గా అందరి ముందు మాకు ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూస్, స్టీల్ ప్లాంటు ఇవే మాకు కావాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓపెన్గా చేసిన అప్పీల్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంది కదా. సో అప్పుడు నరేంద్ర మోదీనో జగన్మోహన్ రెడ్డినో మీరు విలన్లుగా చూపించడానికి ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విలన్ చేయాలనే నెపంతో మోదీని కూడా విలన్గా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏం ఆశించేస్తున్నారంటే మీరు ఒక భ్రమల్లో ఉంటారు. మీ పత్రికలు మాత్రమే చదువుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీ టీవీలు మాత్రమే చూస్తారు, మీ కళ్ళతో మీ చెవులతో మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచాన్ని చూస్తారు అనుకుంటున్నారు. సో ఆ భ్రమల్లోంచి బయటకు వస్తే మీరు ఎంత ప్రజల్లో పలచన అవుతున్నారో మీకు అర్థమవుతుంది. దయచేసి భారతీయ జనతా పార్టీ నాయకత్వమైనా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించకపోతే, కనీసం ఆపమని చెప్పకపోతే, ఆపించకపోతే భారతీయ జనతా పార్టీకి సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్థానం దొరికే అవకాశం కనిపించట్లేదు.